హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కాళ్ళ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: టూ ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, బగారాకు, మార్వడి మెంతి. నేనైతే 4 కాళ్ళు తీసుకున్నాను. వీటిని మంచిగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కాళ్ళ కూర అనేది కుక్కర్లోనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఈ పావుతోటి 4 పావుల నూనె నేను యాడ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. నూనె కొద్దిగా వేడెక్కాక 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అనేది తొందరగా వేగడానికి. ఆనియన్స్ అనేది కొద్దిగా వేగాయి. ఇందులో వచ్చేసి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వచ్చేసి 2 బగారాకు, కొద్దిగా మార్వడి మెంతి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా వేగిపోయాయి. ఇందులో వచ్చేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇందులో వచ్చేసి మనం కాళ్ళు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఈ కాళ్ళు అనేది కొద్దిగా వేగిపోయాయి. ఈ విధంగా వేగాక ఇందులో వచ్చేసి మనం కారం యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చేసి మటన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకొని మళ్ళీ స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి, మూత పెట్టేసి ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందాము. కారం కూడా బాగా వేగిపోయింది. ఇందులో వచ్చేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది పోయాలి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. విజిల్స్ అనేది ఒక 20 వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇవి కాళ్ళు అనేది కొంచెం సన్నగా ఉంటే 20 విజిల్స్ సరిపోతుంది. లేదు కొంచెం మందంగా ఉన్నాయనుకోండి 25 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 20 విజిల్స్ పెడుతున్నాను. ఇప్పుడైతే 20 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఒకసారి మూత తీసేసి చూసుకుందాము.
కాళ్ళు అనేది ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక అగ్గిపుల్లని తీసుకోవాలి. అగ్గిపుల్లని తీసుకొని ఇలా గుచ్చి చూస్తే లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ముక్కలు అనేది బాగా ఉడికిపోయినట్టు. ఎంతో టేస్టీగా ఉండే కాళ్ళ కూర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.